తెలంగాణ రాష్ట్రంలో 5 సొసైటీల పరిధిలో 1022 గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో 5.5 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 30,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 700కు పైగా గురుకులాలు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. అరకొర వసతులతోనే గురుకులాలు నడుస్తున్నాయి. 600 మంది విద్యార్థులకు కేవలం 20 మరుగుదొడ్లు, 20 స్నానపు గదులు మాత్రమే ఉన్నాయి. ఉదయం 5 గంటల నుంచి విద్యార్థులు స్నానాల కోసం క్యూ కట్టే పరిస్థితి ఉంది. దీంతో విద్యార్థులు తరగతులకు ఆలస్యంగా వెళ్తున్నారు. కొన్ని పాఠశాలల్లో భోజనం, బోధన, నిద్ర ఒకే చోట చేసే పరిస్థితి ఉంది. ఇలాంటి సమస్యల కారణంగానే డ్రాప్ అవుట్స్ జరుగుతున్నాయంటూ ఉపాధ్యాయులు చెబుతూ ఉన్నారు. పాఠశాలల పని వేళలు విద్యార్థుల మానసిక వికాసానికి తగిన విధంగా శాస్త్రీయంగా లేవని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. 2016లో ప్రారంభించిన 700కు పైగా గురుకులాలు ఇంకా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. విద్యార్థుల మెస్ ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యా సంస్థల్లో మెస్ ఛార్జీలను ప్రభుత్వం పెంచడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది 25% పెంచుతున్నట్లు ప్రకటన చేసినా జీవో జారీ కాలేదన్నారు. ఇప్పుడున్న మెస్ ఛార్జీలతో పౌష్టికాహారం అందించలేకపోతున్నామని వాపోతున్నారు ఉపాధ్యాయులు. కామన్ టైం టేబుల్ పేరుతో విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా అశాస్త్రీయంగా తయారు చేస్తున్నారంటూ ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. సెక్రటరీ గారికి అనుకోండి, పెద్ద ఆఫీసర్లకు ఎవరికైనా అనుకోండి, వాళ్ళ బాధ ఎలా విన్నవించుకుంటున్నారంటే పిల్లలు ఓసారు ఓసారు ఓసారి మా బాధలు వినుసారు, ఓసారు ఓసారు ఓసారి మా బాధలు వినుసారు, గురుకులంలో ఉండి గోసపడుతున్నా మా గోడు వినుసారు, గురుకులంలో ఉండి గోసపడుతున్నా మా గోడు వినుసారు, ఉదయాన్నే అల్పాహారం ఓసారు రాగి జావా ఇస్తారు, ఉదయాన్నే అల్పాహారం ఓసారు రాగి జావా ఇస్తారు, 1 గంట దాకా ఆకలితో మేము అలమటిస్తున్నాము, 1 గంట దాకా ఆకలితో మేము అలమటిస్తున్నాము, బ్రేక్ ఏమో లేకపాయే ఓసారు బాత్రూము దొరకపాయే. చూడండి, పొద్దున 7 గంటలకు టిఫిన్ తిన్న పిల్లలు మధ్యాహ్నం 1 గంట వరకు, అంటే దాదాపు ఒక 6 గంటలు వారి స్టమక్ ఎంటీ స్టమక్ తోటి క్లాసులు వినమని 4 పీరియడ్ల తర్వాత ఒక 10 నిమిషాల బ్రేక్ ఇచ్చి 100 మంది పిల్లలు సార్ గురుకులాల్లో 10 నిమిషాల్లో వాళ్ళు ఎట్లా వాష్రూమ్కి నేచర్ కాల్స్ అటెంప్ట్ చేసుకుంటారు చెప్పండి. పిల్లలు ఆత్మహత్యలు కానివ్వండి, ఎన్నో రకాలుగా ఎటువంటి అయినా ఈ మానసిక ఒత్తిడి, ఎందుకు ఇంత మానసిక ఒత్తిడి? ఇలా చదువుకునే ఇంతవరకు వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లు జరిగారా? ఇప్పుడు ఈ కొత్తగా టైం టేబుల్ ప్రిపేర్ చేసింది కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత ఒత్తిడిలోనే చదివారా? ఈ ఒత్తిడితోనే పిల్లలకి ఏమంటారు మంచి విద్యను అందించగలమా? ముఖ్యంగా మా మహిళలకి చూసుకుంటే ఆ మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడో 9 గంటల రాత్రికి వాళ్ళు స్టడీ అవర్స్ను ముగించుకొని బయటికి వచ్చాక వాళ్ళకు ఆటోలు లేక, ఎటువంటి ఏమంటారు రవాణా సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటి, ఒకవేళ మీరు మమ్మల్ని అద్దె భవనాల్లో ఉంచారు, మా గురుకుల ఉపాధ్యాయులు, గురుకుల స్కూల్స్ అన్ని, మాకు కనుక మీరు పర్మనెంట్ భవనాలు ఇచ్చి ఉంటే మేమందరం అక్కడే స్టే చేసి మీ అశాస్త్రీయ టైం టేబుల్ని కూడా ఫాలో అయ్యేవాళ్ళం. గురుకుల ఉపాధ్యాయులకు నెల మొదటి తేదీన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ కుటుంబాలకు సమయం ఇవ్వకుండా 24 గంటలు విధుల్లో ఉంటున్నామని, సిబ్బంది శ్రమకు తగిన వేతనాలు ఇవ్వాలని కోరుతున్నారు. టైం టేబుల్ రివైజ్ చేశారు కానీ టాయిలెట్స్ ను రివైజ్ చేయాలనే ఆలోచన చేయలేదంటున్నారు. ఉపాధ్యాయులను నైట్ వాచ్మెన్ల స్థాయికి దిగజార్చారని వాపోయారు. ఉపాధ్యాయులు బోధనేతర పనుల భారంతో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారని పేర్కొన్నారు. ఇక పాఠశాల ఆవరణలో నివాస వసతి లేక, కనీసం రాత్రి బస చేసే సౌకర్యం లేకుండా విధులు నిర్వహిస్తున్నామని మహిళా ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల విషయంలో కూడా అది అశాస్త్రీయంగా ఉంది. పోనీ టీచర్ల విషయం చూసుకుందామా, 9 గంటల వరకు స్టడీ అవర్ అంటారు. 9 గంటలకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. వర్షాలే కాదు, చీకట్లో ఉన్నది. చాలా వరకు భవనాలన్నీ అద్దె భవనాలలో ఉన్నాయి. అవి చాలా దూరంగా ఉన్నాయి. అక్కడి నుంచి టీచర్లు కిలోమీటర్న్నర నడుచుకుంటూ రావాలా, లేదంటే బైక్ మీద వెళ్ళాలా? మనకి రవాణా సౌకర్యం లేదు. రీసెంట్గా ఒక టీచరు వర్షంలో చీకటయ్యి కరెంటు లేక గుంతలో పడిపోయింది.
9 గంటల స్టడీ అవర్ చేసుకొని గుంతలో పడిపోయింది. ఆ దారి ఎమ్మటి చాలా అరుదుగా వస్తారు. అరగంట దాకా ఆమెను లేపిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. ఇంత దుస్థితిలో టీచర్లు చేస్తున్నారు. ఇంత అశాస్త్రీయమైన టైం టేబుల్. ఆ టీచర్ మళ్ళీ రేపు పొద్దున్న లెగవాలా, పిల్లలకు వండి పెట్టుకోవాలా, 7 గంటలకు రెడీ అవ్వాలా, స్కూల్కి రావాలా, చదువు చెప్పాలా. వాళ్ళు శారీరకంగా మానసికంగా ఆందోళన చెందుతున్నారు. అనేకమైన డిసీజెస్ వస్తున్నవి కాబట్టి కంపల్సరీ టైమింగ్స్ మార్చాలి. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో గత 25 సంవత్సరాల నుండి క్వాలిఫైడ్ డాక్టర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పనిచేస్తున్నారు. వాళ్లకు కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే 2009లో మెడికల్ ఆఫీసర్ ఇచ్చారు, తర్వాత 2010లో తీసేశారు. తర్వాత 2015లో రీజనల్ హెల్త్ అండ్ శానిటేషన్ ఆఫీసర్కి ఇచ్చారు. 5 years సర్వీసెస్ తీసుకున్నారు. కోవిడ్ టైంలో కూడా సర్వీసెస్ చాలా బాగా అందించాము, తీసుకున్నారు. కానీ తర్వాత వచ్చిన సెక్రటరీలో ఆ హోదాను మార్చారు. ఏదేమైనా కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్కు హైకోర్టు ఆర్డర్స్ కూడా వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వండి అని చెప్పి 2 ఆర్డర్స్ ఇచ్చినా కూడా పక్క పెట్టారు. ఆ విషయంలో న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. క్వాలిఫైడ్ డాక్టర్స్కి మెడికల్ ఆఫీసర్ డిసిగ్నేషన్ కూడా ఇవ్వాలి. తర్వాత మెయిన్గా ఈ డాక్టర్స్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళ యొక్క సర్వీసెస్ నాట్ ఓన్లీ ఒక ఇన్స్టిట్యూషన్కి పరిమితం చేయకుండా ఆ జిల్లాలోని ప్రతి గురుకులానికి వీళ్ళ యొక్క సర్వీసెస్ అందించే విధంగా మార్పులు చేస్తే ఆ పిల్లలకు న్యాయం జరుగుతుంది.